బట్ కేరళలో మీరు స్మాల్ బడ్జెట్ సినిమాలు చేస్తారు. సో తెలుగులో కూడా కొన్ని మీడియం బడ్జెట్ మీరు చేశారు, కానీ ఇక్కడ కాస్ట్ ఆఫ్ కంట్రోల్ ఎందుకు కంట్రోల్ అవ్వట్లేదు? మీరు కేరళలో లిమిటెడ్ బడ్జెట్లో చేశారు, ప్రాఫిట్స్ బ్రహ్మాండంగా వచ్చినాయి. సో ఆ సిస్టమ్ని ఇక్కడ అడాప్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, అసలు ఏంటి సార్? అక్కడ మీరు వీళ్ళందరూ చూస్తే వీళ్ళందరూ సోషల్ మీడియాలో, యూట్యూబ్లో అట్లా అక్కడ జనాలు పరిచయం అయిన వాళ్ళే. వీళ్ళందరూ ఏంటంటే మనకి ప్రాజెక్ట్ తీసుకుంటే ఉట్టి మన మేకింగ్ కాస్ట్ తప్పితే వీళ్ళకంటూ రెమ్యూనరేషన్స్, ఇంత ఫిక్స్డ్ రెమ్యూనరేషన్స్ లేనప్పుడు ఆటోమేటిక్గా ప్రాజెక్ట్ కాస్ట్ తగ్గిపోతుంది కదా సార్. సో అక్కడ ఏమైందంటే వీళ్ళు జనాలకు తెలిసిన వాళ్ళే, మొత్తం పాపులర్ పీపుల్, బట్ వాళ్ళు ఈ మన యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో అలా పాపులర్ అయ్యి స్కిట్స్ చేసిన వాళ్ళే, కానీ వీళ్ళు అంటూ ముందు సినిమాలు చేసిన వాళ్ళు కాదు. కాబట్టి మనకి 50% మనం చూసుకుంటే ఏ మూవీకైనా రెమ్యూనరేషనే ఉంటాయి. సో మనకి ఈ మూవీ తీసుకుంటే పర్టికులర్గా ఆ రెమ్యూనరేషన్ కాస్ట్ లేవు కాబట్టి మనం తక్కువలో సినిమా చేయగలిగామండి. అదే ఒక ఎస్టాబ్లిష్ హీరో చేసుకుంటే మళ్ళీ డెఫినెట్గా మన కాస్ట్ కూడా పెరుగుతుంది, మేకింగ్ కాస్ట్ అన్ని. అంటే ఇప్పుడు అందరూ రెమ్యునేషన్స్ ఎక్కువ అవుతున్నాయి అనేది బాగా వినిపిస్తుందన్నమాట టాలీవుడ్లో. సో అడ్వాన్స్ ఇచ్చి రిలీజ్ తర్వాత ప్రాఫిట్లో షేర్ తీసుకునేట్లు మాట్లాడితే బాగుంటుంది అంటున్నారు. కొంతమంది హీరోలు కూడా ముందుకు వస్తున్నారు. అలాంటి సిస్టమ్ని మీరేమన్నా? లేదండి, ఆల్రెడీ ఆ సిస్టమ్ మన తెలుగు ఇండస్ట్రీలో వచ్చేసిందండి. ఇప్పుడు చాలామంది హీరోస్ దానికి రెడీగా ఉన్నారు, అట్లానే ముందుకి వస్తున్నారు కూడా. ఇప్పుడు డెఫినెట్లీ మనందరం కూడా అడాప్ట్ చేసుకునే ముందుకెళ్ళాలి. ఎందుకంటే మీరు చూస్తున్నారు, రోజు ఆర్టికల్స్ మీరు రాస్తున్నారు, ఓటీటీలు ప్రైస్ ఎలా పడిపోతున్నాయో, రెవెన్యూస్ ఎలా తగ్గిపోతున్నాయో అన్నప్పుడు హీరోస్ అందరూ కూడా కంఫర్టబుల్గానే దాని తగ్గట్టే ఆలోచిస్తున్నారండి.